వచ్చే టైం అయింది. రెడీ అవ్వు అంజలి. బద్రిని తలుచుకుంటుంటే భయం వేస్తుంది. అమ్మా అంజలి, నేనొచ్చాను కదా, అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను, సరేనా? అంజలి, ఇంకా రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు? ఆ విష్ణు వాళ్ళు వచ్చి టైం అయింది, త్వరగా రెడీ అవ్వు. నేను రెడీ చేస్తాలే బాను, నువ్వక్కడ జరగాల్సిన పనులన్నీ చూసుకో. అలాగే మమ్మీ. పద. హలో హలో, నేను చెప్పేది వినిపిస్తుందా? తండ్రిని 4 మాటలు అనేసరికి ఆ భానుకి రోషం పుడుచుకొచ్చింది. వీళ్ళు ఉన్నంతసేపు మనశ్శాంతి లేకుండా ఉండాలి. ఏజేకి తెలిసిందంటే తిడతారు. ఎందుకొచ్చిన గొడవ? ఇందాక డైరెక్ట్ గా ఆడుకున్నాం, ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఆడుకుందాం. ఏం చేద్దాం? చెప్తాను. నీ మాట నాకు వినిపిస్తోంది. హలో హలో, సరే సరే, నేను మళ్ళీ చేస్తాలే. రే సన్నాయ్, సన్నాయ్! వాడు లోపలేదో పనిలో ఉన్నాడక్క. ఆ దండ చూడు ఎలా కట్టాడో. వాడికి ఎన్నిసార్లు చెప్పినా బుర్ర పనిచేయదు. సరిగ్గా కట్టే వాళ్ళు కూడా లేరు. ఏజే చూశారు అంటే ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేత కాలేదా అని తిడతారు. ఏం చేద్దాం? నేను కడతానులే. నేను కడతానులేమ్మా. వద్దులేండి, మీ కూతురు చూసింది అంటే మా నాన్న చేతే పని చేస్తున్నారా అని నిష్ఠూరంగా మాట్లాడుతుంది. ఏం పర్లేదమ్మా. ఏమండి? ఏంటి కన్యా? ఇక్కడున్నారా? లోపల కనిపించకపోయేసరికి ఎక్కడున్నారా అని వచ్చాను. కూడా ఏదో ఒక పని అప్పగిద్దాం. అమ్మో, నోరేసుకుని పడిపోతుందేమో. ఇంటెలిజెంట్ గా అప్పగిద్దాం. ఆగు. నువ్వు లోపలికి వెళ్ళి పని చూడు. మాయా, వచ్చే వాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ పెట్టమని చెప్పాను కదా, ఎందుకు పెట్టలేదు నువ్వు? సన్నాయికి చెప్పానక్క, బుర్ర తక్కువ వెధవ, మర్చిపోయినట్టున్నాడు. సరే, నువ్వు వెళ్ళి పట్రా చిత్ర, వెళ్ళు. అబ్బా, పొద్దున్నుంచి ఎన్నని చేస్తావు అక్క. ఆ కన్యా, నువ్వు వెళ్ళి పట్రా. మీ బుద్ధి నాకు అర్థమైంది. ఏం చేసినా నా కూతురు కోసమే కదా, చేస్తాను. తోరణాలు కట్టడం అయిందా? అరే రాజుగారు, మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారు? కన్యాకుమారి, నువ్వు అంజలి సంగతి చూసుకోకుండా ఈ పనుల్లో చేతులు పెడుతున్నావేమిటి? అప్పటికీ మేము చేసుకుంటామని అంటూనే ఉన్నాం. పని వాళ్ళు చేసే పనులు మీకెందుకు అన్నాం. మా మాట వినలేదు. మా కూతురు ఫంక్షన్కి మేం పనివాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా పర్వాలేదమ్మా. అయినా మన ఇంటి పనులు మనమే చేసుకుంటే
తప్పే ఉంది బాబు. సరే, నేను కూడా చేస్తాను, రండి. అయ్యో వద్దు బాబు. పర్వాలేదు, రండి. ఏజీకి ఏమైంది, ఇలా మారిపోయారా? నా కొడుకు భాను విష్ణువు ఇదివరకట్లా మారిపోయాడు. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీకి బాగా ఎడిక్ట్ అయిపోయాడు. మనం వేసిన బాణాలు మనకే రివర్స్ అవుతున్నాయి. అబ్బాయి వాళ్ళు వచ్చేసారు. బాగున్నారా బావగారు? బాగున్నారా బావగారు? విష్ణు ఎక్కడ? ఏదో పనుందని బద్రి తీసుకుని వెళ్ళాడు. ఈ ఫోటోలు చూపించాల్సిన వాళ్ళకి చూపిస్తాను. ఏమైందమ్మా? చేయి జారింది. పత్రి విష్ణుని బయటికి తీసుకెళ్లాడు అనగానే షాక్ తో ప్లేట్ పడేసింది భాను. అవును, సంథింగ్ ఈజ్ రాంగ్. అయితే ఆ రాంగ్ ఏంటో కనిపెడదాం. సర్లే, అవన్నీ తీసి ప్లేట్లో వేయి. మీరు వెళ్ళండి, మేము తొందరగా పని చూసుకుని వచ్చేస్తామని బద్రి మమ్మల్ని పంపించేశాడు. సరే సరే, ముందు మీరు లోపలికి రండి. రండి. ఇలాంటి ఫంక్షన్స్లో కంగారు ఉండకూడదు. ఎంగేజ్మెంట్ అయ్యేంత వరకు అనవసరంగా తొందరపడకు, సరేనా? అక్క, పెళ్లి కూతురి తల్లిదండ్రులు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు వచ్చేశారు.
ఇక మిగిలింది పెళ్లి కొడుకు రావడమే. తను కూడా వచ్చేసాడంటే కార్యక్రమం మొదలైపోతుంది. అసలు నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటక్కా? టైం చూసి దెబ్బ కొడతానని చెప్పింది కదా, రిలాక్స్. తనని చూడండి. ఇందాకటి నుంచి అలాగే ఉందక్కా. ఏదో గుట్టుందక్క. అయ్యయ్యో, ఏమిటమ్మా ఇది? అమ్మా, ఏమిటా వెరితనం? చలమని చెప్పింది నా మీద కాదమ్మా. అయ్యో, ఓం నమ శివాయ. బాను, బాను, ఏమైంది తనకి? బాను, ఏమైంది? ఏమైంది? ఏమైందమ్మా? ఎందుకంత పరధ్యానం? పిలుస్తుంటే మాలో ఎవరి మాట వినపట్టం లేదా నీకు? పిలిచారా? సరిపోయింది. పసుపు నీళ్ళని పంతులు గారి మీద బాగా చల్లావు భాను. పంతులు గారికి మళ్ళీ స్నానం చేసినట్టు అయ్యింది. ఆ మాట నిజమేనమ్మా. రెయిన్ ఎఫెక్ట్ చాలా బాగుంది బాను. మరీ తెలివిలేని దానిలా ప్రవర్తించావు. ఏదో టెన్షన్లో అలా చేసి ఉంటుందిలే జయమ్మ. భాను గురించి నీకు తెలియదే ఉంది. పసుపు నీళ్ళు చల్లటం అలా కాదు. ఏజే, ఒకరి కోసం ఒకరు పుట్టారని ఇలాంటి చక్కనైన జంటను చూసే అంటారేమో. ఇల్లంతా చల్లుకుని వస్తానండి. దంతి మామూలు జాతకం కాదు, ప్రతిదీ కలిసి వస్తోంది. కలిసి రాకూడదు.
ఏమైంది బాను? చెప్పక్క, ఎందుకంత టెన్షన్ పడుతున్నా? విష్ణు వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చారు. విష్ణు రాలేదు. అదేంటి? విష్ణుని విష్ణుని చెప్పు బాను. విష్ణుని బద్రి బయటకు తీసుకుని వెళ్ళాడంట. తను తీసుకెళ్లడం ఏంటి? ఏదో పనుందని చెప్పి తీసుకెళ్లాడంట. అయిపోయింది, అంతా అయిపోయింది. నేను భయపడుతున్నట్టే జరిగింది. అరే ఇప్పుడేమైందని? బద్రి తన దగ్గరున్న ఫోటోలను విష్ణుకి చూపించి నిశ్చితార్థం ఆపేస్తాడు. నిన్న బావగారు వార్నింగ్ ఇచ్చినా అదేం పట్టించుకోడు. ఖచ్చితంగా పగ తీర్చుకుంటాడు. మన పరువు పోతుంది. అమ్మ నాన్నలకి చెడ్డ పేరు వస్తుంది. నా పట్ల ఎంతో బాధ్యతను చూపిస్తున్న బావగారికి మాట వస్తుంది. అన్ని రకాలుగా రోడ్డున పడిపోతాం. ఒక పక్క మంత్ర భయం, ఒక పక్క బద్రీ భయం. గుండె ఆగిపోతుంది అనిపిస్తుంది. అంజలి ఎక్కువగా ఊహించుకోకు. ఊహ కాదక్క, కాసేపట్లో జరగబోయేది చెప్తున్నాను. అంజలి నువ్వు కంగారు పడకు. వద్దక్క, నాకు ఎంగేజ్మెంట్ వద్దు. ఆపై అలా అన్నకు అంజలి. బాను, ఇలాంటి విషయాలు అంజలి వరకు తీసుకొస్తే అంజలి ఎలా రెడీ అవుతుంది? నీ తెలివితేటలు ఉపయోగించి విష్ణుకి బద్రి నిజాలు చెప్పకముందే విష్ణుని ఇంటి వరకు రప్పించు. తొందరగా వెళ్ళి ఆ పనిలో ఉండు. నీ కంగారు బయటపడనివ్వకు. అందరికీ అనుమానం వచ్చేట్టు ప్రవర్తించకు. అంజలి, నువ్వేం టెన్షన్ పడకు. నేను చూసుకుంటాను, సరేనా? అంజలి ఏం కాదు, ఊరుకో. ఏజే దగ్గరున్నప్పుడు ఒకలా ఉంటుంది, ఏజే లేనప్పుడు మరోలా ఉంటుంది. ఇందాక బద్రి పేరు విన్నప్పటి నుంచి మాత్రం తేడాగా ఉంది. ఆ గదిలో ఏదో జరుగుతుందక్క. ఓ లుక్కేసొద్దాం, పదండి వెళ్దాం. నువ్వేం ఆలోచించకుండా రెడీ అవ్వు అంజలి. అంజలి, 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 ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. బద్రి గురించి భయంగా ఉందమ్మా. వాడు మనసులో ఏదో పెట్టుకుని విష్ణుని తీసుకుని వెళ్ళాడు. వాడు కాని నా కూతురు జీవితం నాశనం చేయాలని చూడాలి. వాడి సంగతి చెప్తాను. ఏదో చెడు జరగబోతుందని తెలిసి కూడా ఈ ఫంక్షన్ ఎందుకమ్మా? ఆపేద్దాం. అలా అనద్దమ్మా. అంతా మంచి జరుగుతుందని, దేవుడి ఆశీర్వాదం ఉంటుందని నేను నమ్ముతున్నాను. అలా కాకుండా ఆ వెధ వల్ల జరగరాని దేవైనా జరిగిందంటే వాడి కాళ్ళు విరగొడతాను.
ఆ కోపంలో వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికినా నరుకుతాను.